Namaste, Vanakkam, Sat Shri Akal, Adab. Welcome, heartiest welcome and beautiful welcome to your favorite show, Rexona Nuvvu Nenu. మీ వీకెండ్ ని మరింత బ్యూటిఫుల్ గా మార్చడానికి మీ ఫేవరెట్ షో వచ్చేసిందండి. ఇక్కడ మీకు ఇష్టమైనటువంటి సెలబ్రిటీస్ మాటలు వింటూ వాళ్ళ మనసు తెలుసుకుంటూ బోల్డంత మనీ గెలుచుకోవచ్చు. వాళ్ళతో సరిసమంగా ఆడండి, వాళ్ళకంటే ఎక్కువగా గెలవండి. ఎలా అంటారా? మీరు ఆట ఆడండి, ఒక చిన్న SMS అందరికంటే ఫాస్ట్ పంపించండి. అందరికంటే ఫాస్ట్ రైట్ ఆన్సర్ మీరైతే మీరు గెలుచుకుంటారు. ఇక్కడ మిగిలిన ప్రైజ్ మనీ అంతా జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 58585 కి SMS కొట్టండి. ఓకేనా? ట్రై యువర్ లక్. విష్ యూ ఆల్ ది బెస్ట్. మరి ఈ రోజు ఎవరు రాబోతున్నారంటే ఒక హ్యాండ్సమ్ కమెడియన్ రాబోతున్నారండి. యాక్చువల్లీ కొన్ని విచిత్రాలు జరిగాయండి ఈయన లైఫ్ లో. మనం చాలా వింటూ ఉంటాం, ఒక కమెడియన్ సూపర్ హిట్ కమెడియన్ గా మారాడనుకోండి, ఏదో ఒక ప్రొడ్యూసర్ వచ్చేస్తాడు, ఆయన హీరోగా మార్చేస్తాడు. రైట్? ఇది చాలా కామన్ అండి, చరిత్ర చెప్తుంది, సినిమా చరిత్ర. కానీ హీరోగా ఎంట్రీ ఇచ్చి హీరోగా ఉండాల్సినటువంటి పర్సనాలిటీ కమెడియన్ గా మారి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి, ఇది కూడా విన్న స్టోరీ అండి. ఇంకా విచిత్రం ఏం జరిగిందంటే అండి, యాక్చువల్లీ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ అండి. షార్ట్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీస్ అండ్ యాడ్ ఫిల్మ్స్ ఎన్నో చేశారు. అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ కాస్త హీరో అయ్యారు. ఆబ్వియస్లీ చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారండి, అందుకని హీరో అయ్యారు. వీధి సినిమాలో వన్ ఆఫ్ ద లీడ్స్ గా చేశారు. దాని తర్వాత కమెడియన్ గా మారారండి. అది ఏంటి, ఎందుకు తెలుసుకుందామా? మరి ఆ హ్యాండ్సమ్ ని పిలిచేద్దామా? వారెవరంటే మనందరికి ఇష్టమైనటువంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ కమ్ హీరో కమ్ డైరెక్టర్ కమ్ వాట్ నాట్, హీఈస్ ఎవ్రీవేర్ అండ్ హీఈస్ డూయింగ్ ఎవ్రీథింగ్ అండి. చప్పటితో స్వాగతం పలకండి సంతోష్ కుమార్ విత్ హిస్ బెస్ట్ హాఫ్. తన మనసు దోచినటువంటి సుందరితో రాబోతున్నారు రూపాలితో. వెల్కమ్ టు ది షో. హాయ్ బ్యూటిఫుల్. మంచి జంట అండి, చూస్తే పక్కా లవ్ స్టోరీ ఊహించుకుంటున్నారు కదా మీరు. ఇటండి ఒకసారి సరిగ్గా చూడండి కదా, ఊహించుకుంటున్నారా? ఉన్న సినిమాలన్నీ మరో చరిత్ర దగ్గర నుంచి అన్ని చరిత్రలు గుర్తొచ్చేసింటాయి, కానీ పక్కా అరేంజ్ మ్యారేజ్. ఇది ఎలా, ఇదొక విచిత్రం. సో సంతోష్ గారు, చాలా విషయాలు తెలుసుకోవాలి. మీ గ్యాంగ్ మొత్తం కలిసాను నేను. మా షోకి వేణు వచ్చారు, ధనరాజ్ వచ్చారు, అండ్ రీసెంట్ గా రమేష్ వచ్చారు. సో ఫ్రెండ్స్ గ్యాంగ్ అంతా వచ్చిందనమాట. సో నిజం చెప్పాలంటే వానరులు అందరూ వచ్చి వెళ్ళారండి. మన అధ్యక్షుడు ఎవరో మీరే చెప్పాలి. ప్రతి ఒక్క దాంట్లో ఒక బెస్ట్ టాలెంట్ ఉంది. సో అవన్నీ డిస్కస్ చేద్దాం. మీరు కూడా మా వానర్ సైన్యంలో జాయిన్ అయిపోండి, గోళ చేసేద్దాం, ఇల్లు పికి పందిరిద్దాం. రెడీ? దట్స్ యువర్ పొజిషన్. సో సంతోష్ గారు, ఇన్ని విచిత్రాలు ఎలా జరిగాయి చెప్పండి. యాక్చువల్లీ మీరు షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ కదా, ఫ్రమ్ ద బిగినింగ్ డైరెక్టర్ అవ్వాలనుకున్నారా, లేకపోతే ఇట్ హ్యాపెండా? యాక్చువల్ గా ఆర్టిస్ట్ గా స్టార్ట్ అయ్యానండి, కానీ మేము మన టీం వానర సైన్యం అంతా కూర్చొని ఎప్పుడు ఏదో ఒక కాన్సెప్ట్స్ రాసుకునేది. సో ఆ కాన్సెప్ట్స్ లో కొన్ని నేను రాసుకునేది. సో కొన్ని రాయడం జరిగింది, కొన్ని తీయడం జరిగింది, ఇంకా కొన్ని ఉన్నాయి. అవి ఇంకా కొన్ని తీస్తున్నాం. ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ తీయాలి. లాస్ట్ ఇయర్ నాకు ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ఒకటి నో అని తీసాను నేను. దానికి బెస్ట్ జ్యూరీ అవార్డు ఇచ్చారండి ఫిల్మ్ ఫెస్టివల్ కి. ఫెస్టివల్ కండి అది? మొన్న హైదరాబాద్ ఫిల్మ్ ఫెస్టివల్. వెరీ గుడ్. సో చూసారండి, అసలు పెద్దగా పట్టించుకునే విషయాల మీద వీళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారండి, ఈ గ్యాంగే అంతా కదా. సో సంతోష్ గారు, మీరు ఎంత సంతోషంగా ఉండడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ రూపాలి అనుకుంటా కదా. సో మీ ఇద్దరి యాక్చువల్ గా నేను 100% ఎప్పుడు హ్యాపీగా ఉంటానండి. సేమ్ పించండి అయితే. మీరైతే 100% హ్యాపీ. ఎప్పుడు పళ్ళు కనిపిస్తూనే ఉంటాయి. మ్యారేజ్ తర్వాత అయితే చాలా బాగుందండి. రూపాలి సపోర్ట్, దాని తర్వాత ఫ్యామిలీ సపోర్ట్ బాగుంది నాకు. ఫ్యామిలీ సపోర్ట్, వైఫ్ సపోర్ట్, ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను. ఓకే ఓకే. సో మొత్తం గ్యాంగ్ అంతా ఇంటికి భోజనానికి అది వస్తుంటారు అనుకుంటా కదా, ఒకరింటికి ఒకరు వెళ్ళడం చాలా కామన్ అని విన్నాను. అంటే అందరు ఫ్రెండ్స్ చెప్పారు నాకు. రమేష్ చెప్పారు, ధనరాజ్ చెప్పారు, మా టిల్లు చెప్పాడు కదా, చాలా చేస్తుంటారు. సో మరి ఒక స్కిట్ తో స్టార్ట్ చేద్దాం మన షోని. ఏదో ఒక మంచి జోక్ చెప్పండి. అంటే మా దాంట్లో జరిగిందా లేకుంటే ఇష్టం, ఎనీథింగ్. చంద్రముఖి సినిమా చూసి వచ్చామండి. చంద్రముఖి నవ్వుకుంటున్నారు. చంద్రముఖి సినిమా చూసి వచ్చా అని భయపడుతూ చెప్పాలి. చంద్రముఖి సినిమా చూసి వచ్చి యాక్చువల్లీ ఫస్ట్ మాకు బాగా నవ్వొచ్చింది. సార్ ఏంటి, రజనీకాంత్ సార్ ఏంటి, ఇది ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేశారు. మేము రజనీకాంత్ సార్ అంటే అసలు కేక సబ్జెక్ట్ అట్లా అనుకుని వెళ్ళాం. వెళ్ళాక ఇది ఒక చంద్రముఖి ఇచ్చాడు, డిఫరెంట్ స్టోరీ అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్. మన చంద్ర చూశాడు, భయ్యా ఇంటికి పోతాను భయ్యా, ఆయన ఫిలిం నగర్, మాది రామంతపూర్. మనకి బాగా టర్రు ఇల్లు, ఇంకా చాలా టర్రు. తిరుగుదో స్టోరీ చెప్తాను. తిరుగుదు వెళ్ళాక మమ్మీ వాళ్ళు కిందికి వెళ్ళిపోయారు. మా బ్యాచ్ అంతా పైనే పడుకున్నాం. నా విండో గ్యాప్ నుంచి ఒక లైట్ పడుతుంది.
అది ఎట్లా అంటే చంద్రముఖి సినిమా లైట్ లో చిన్న డోర్ నుంచి లైట్ వస్తుంది కదా, అది చూస్తాడు. చూసి భయ్యా మేము పడుకున్నాం, భయ్యా ఓకే భయ్యా ఓకే ఓకే భయ్యా. నైట్ అంతా అలానే గడిచిపోయింది. మార్నింగ్ లేసి నన్ను సినిమా ఎందుకు తీసుకెళ్లారా మీరు, నన్ను సినిమా ఎందుకు తీసుకెళ్లారా, ఆ భయాన్ని దృష్టిలో పెట్టుకుని మొన్న ఒక నాగవల్లి సినిమా ఆడియో రిలీజ్ కి చంద్రముఖికి మన స్వయంవరం ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది, చంద్రముఖికి స్వయంవరం మొన్న చేసాం కూడా. ఆ చంద్రముఖి స్వయంవరానికి గజని వస్తాడు. బాగుందండి, ఏదో మనం ఒక రౌండ్ ఆడిన తర్వాత తెలుసు కదా చంద్రముఖి స్వయంవరం. సూపర్. చంద్రముఖి స్వయంవరం పెట్టినప్పుడు రోబో వస్తాడు, గజని వస్తాడు, దాని తర్వాత ఇంకోరు వస్తారు, మన శివపుత్రుడు విక్రమ్ వస్తాడు. ఈ క్యారెక్టర్స్ అన్ని వచ్చిపోతుంటాయి. ఆ బేస్ చేసుకుని ఇది ఒక కాన్సెప్ట్. సో అట్లాంటి బేస్ చేసుకుని కాన్సెప్ట్స్ వస్తుంటుంది. అది మనం చూద్దాం అండి, కాకపోతే ఒక రౌండ్ ఆడిన తర్వాత. ఓకేనా? ఓకే, 3 రౌండ్లు ఉంటాయండి. 3 రౌండ్లు ఆడాలి. ఏ రౌండ్ లో అయితే ఎక్కువ డబ్బు గెలుస్తారో అది మీ సొంతం, మిగిలిందంతా మా ఆడియన్స్ కి ఇచ్చేస్తాం. అయితే మీరని గెలవాలి లేదా వాళ్ళని గెలవాలి, మిగిలేదు ఏమీ ఉండదు. ఫస్ట్ నెంబర్ కి చెప్పేస్తే 1 lakhs ఇస్తారండి. సెకండ్ నెంబర్ కి వెళ్తే 50,000, థర్డ్ నెంబర్ కి వెళ్తే 25,000. రెడీ? మరి చూద్దాండి ఏ నెంబర్ కావాలి. 16 బాల్స్ సైజ్ కొంచెం పెంచలేరు అండి, ఇంకా పెంచాలండి. చిన్న 16 అందరూ సెలెక్ట్ చేసేది అదే నెంబర్ ఎక్కువగా. సో 16 రివీల్ చేద్దాం ప్లీజ్. 16 నాట్ బ్యాడ్. చక్కటి ముక్కు, బ్యూటిఫుల్ ఐ, సో మీరెవరేంటారో గెస్ట్ చేసి ఎస్ఎంఎస్ చేయండి. చక్కటి ముక్కు ఉందండి, అందమైన కన్ను ఉంది. ఎవరిది ముక్కు కన్ను? చాలా షార్ప్ గా ఉంది నోస్. సో గెస్ట్ చేసి ఎస్ఎంఎస్ చేయండి. జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 5855 కి. మీ గెస్ట్ కరెక్ట్ అయితే మీరు గెలుచుకుంటారు. అందరికంటే ఫస్ట్ రైట్ ఆన్సర్ పంపిస్తే ఇక్కడ ఎంత మిగిలితే అంత. దాంతో పాటు రెగ్జోనా వారి గిఫ్ట్ హ్యాంపర్స్ కూడా ఉన్నాయి. సో ఎస్ఎంఎస్ 2 వచ్చాయి కానీ 2 హాఫ్ ఉన్నాయి. అవును. సో ఇప్పుడు చెప్పలేకపోతే సెకండ్ నెంబర్ కొంచెం తెలివిగా కోరుకోండి. లిప్స్ చూస్తే కనుక్కోగలరా? సెకండ్ నెంబర్ ఎక్కడ ఇంకో రెండో కన్ను ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉందా? ఏ నెంబర్ ఓపెన్ చేస్తే రివీల్ చేస్తే చెప్పేసి ఛాన్సెస్ ఉన్నాయి, ఫీచర్స్ తెలిసే ఛాన్సెస్ ఉన్నాయి. చూడండి. అనుష్క గారు 100% షూర్ కాదు. మేల్ అండి ఫీమేల్? హీరోయిన్ డెఫినెట్ గా. రూపాలికి అసలు సినిమాలు చూపించారా ఈ మధ్యకాలంలో? నేను అందుకే చెప్పాను, షోకు వచ్చే ముందే నాకు రావు ఇవన్నీ తెలియదు. అయితే ఈమె అంది, మన గజ్జి టైప్ అన్ని ఫోటోస్ తీసుకున్నామండి, ఏది నా పక్కన పెట్టి చూసేసుకున్నాము. ఏది వచ్చినా సో మీరు గెస్ట్ చేయండి, బోల్డ్ టైం ఉంది. నెక్స్ట్ నెంబర్ కోరుకోబోతున్నారు. సో నాకు తెలిసి నెక్స్ట్ నెంబర్ ద్వారా చెప్పేయచ్చు వారెవరు. సో 50,000 మిగిలిపోతాయి, అంతే కదండి? నేను డిసైడ్ అయ్యాను, ఇంకా మీరు నెక్స్ట్ నెంబర్ వెళ్తున్నారు. సో 50,000 ఇక్కడ మిగిలిపోయాయి. జీజీఎస్ స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 5855 ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ నెంబర్ వెళ్దాం. ఎవరు అనిపిస్తుంది? ఏమి ఛాన్సెస్ ఏం లేవా? అసలు ఏం క్లూ, ఏం గెసెస్ ఏం ఎక్కడో కార్నర్ లో అనుష్క గారు అనిపిస్తుంది. అనుష్క గారు. సెకండ్ నెంబర్ ట్రై చేద్దాం మరి. సెకండ్ నెంబర్ లిప్స్ చూస్తే చెప్పగలరంటే 1 రివీల్ చేస్తే కాస్త లిప్ ఓపెన్ అవ్వచ్చు. 1 అని చలో. సో సెకండ్ నెంబర్ రివీల్ చేస్తున్నాం. మరొకసారి చెప్తున్నానండి, ఎస్ఎంఎస్ చేయండి. జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 5855 కి 50,000 గెలుచుకోండి. ఓకే, రైట్ ఆన్సర్ అందరికంటే ఫస్ట్ రావాలి.
లేట్ గా వస్తే రెగ్జోనా వారి గిఫ్ట్ హ్యాంపర్స్ గెలుచుకుంటారు. నంబర్ 1 ప్లీజ్. ఎవరబ్బా, చాలా ఫెమిలియర్ ఫేస్ లా ఉంది. సో గెస్ట్ చేయండి, SMS చేయండి, జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 58585 కి. కొత్త హీరోయిన్లతో ఏదో ప్రాబ్లం అండి కదా, 4 రోజులు వచ్చి 5వ రోజు కనిపించట్లేదు. కిమ్ శర్మ కాదన్న, డెఫినెట్ గా సౌత్ ఇండియన్ గర్ల్ అండి. అదే కదా, అట్లాగే ఉంది. సో వీరెవరై ఉంటారో గెస్ట్ చేసి SMS చేయండి, జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 58585 కి. మీ ఆన్సర్ కరెక్ట్ అయితే మీరు గెలుచుకుంటారు 50,000. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్? ఇండియన్ మేడం, మొత్తానికి ఇండియన్. ఇండియన్ బ్యూటీ. ఎవరు అనుకుంటున్నారు చెప్పండి కొన్ని. మీరేమన్నా కొంచెం క్లూ మేడం? నాకైతే అసలు ఎవరు తట్టట్లేదండి. నేను శృతి హాసన్ అనుకున్నాను కానీ కాదు. తన ముక్కు సన్నగా ఉంటుంది, చాలా సన్నగా ఉంటుంది. కొంచెం మళ్ళీ స్నేహ అనుకున్నాను, కాదనిపిస్తుంది. తెలియదు నాకైతే. ఐ హ్యావ్ నో ఐడియా. సో నెక్స్ట్ నెంబర్కి వెళ్దాం. బెస్ట్ నెంబర్ 4 14. ఓకే, 14 రివీల్ చేయడానికంటే ముందు ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత చంద్రముఖి స్టోరీ తెలుసుకుందాం. బట్ విరామం కంటే ముందు ఒక మంచి డైలాగ్ చెప్పండి. ఈస్ట్ స్టూవర్ట్పురం స్టేషన్ మాస్టర్ ఫస్ట్ సన్ వెస్ట్ కెళ్లి తనకి ఇష్టమైన అతి కష్టమైన బారిస్టార్ టెస్ట్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడని తన నెక్స్ట్ ఇంట ఆయన ఫీస్ట్ కానీ గెస్ట్ గా పిలిస్తే తనకిష్టమైన చికెన్ రోస్ట్ బెస్ట్ గా తిని రెస్ట్ తీసుకొని పేస్ట్ తో పళ్ళు తోముకొని పాలిస్టర్ షర్ట్ వేసుకొని బూస్ట్ తాగి క్యాప్చర్ సిగరెట్ కాల్చాడట. సంస్టార్ స్టన్. ఇది డైలాగ్. ఆ డైలాగ్ తోటే నా లైఫ్ సొగ్గాడు మూవీకి టర్న్ అయింది. సినిమా కూడా చాలా బాగుండేదండి. ఒక చిన్న విరామం తీసుకుని మళ్ళీ కలుస్తున్నాను. రెగ్జోనా నువ్వు నేను, ఇది మా సిగ్నేచర్. ఇద్దరు కలిసి అన్నారు. రెగ్జోనా నువ్వు నేను బ్రేక్. ఆల్ రౌండర్ అనిపించుకునే అదరగొడుతున్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచే రాబోతున్నారు. పెళ్లి చేసుకోరా బయలుల్లి జయక సుబ్రహ్మణ్యం. నేను చూస్తే నాకు పాట గుర్తొస్తుంది. నువ్వే కావాలి తోడుగా, నాతో ఉండాలి నీడగా. నువ్వు నేను సెట్ లో రఘు కుంచే కళ్ళు చెమర్చాయండి. రెగ్జోనా నువ్వు నేను